రజాక ద అన్టోల్డ్ స్టోరీ అంటూ బీజేపీకి చెందినటువంటి కొంతమంది నేతలు ఒక సినిమాతో ముందుకొస్తున్నారు. అందుకు సంబంధించినటువంటి టీజర్లు, పోస్టర్లు కూడా బయట కనిపిస్తున్నాయి. అయితే ఎందుకని ఆ సినిమాకి సంబంధించి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సోషియాలజిస్ట్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు, ఫర్ ద ఫస్ట్ టైం మీతో ఒక సినిమా గురించి నేను మాట్లాడుతున్నాను. అది ఒక సినిమాగా చూడాలా, చరిత్రగా చూడాలా, లేకుంటే తెలంగాణకి సంబంధించి ఒక అన్టోల్డ్ స్టోరీగా చూడాలా? రజాకార్ మూవీ ఎందుకని ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు దాని గురించి? అంటే ఇది కేవలము ఒక రాజకీయ ప్రయోజనం కోసం తీస్తున్నటువంటి లేదా కల్పించబడుతున్నటువంటి ఒక కల్పిత గాథగానే చూడాలి ఆ సినిమా వరకు. మీరు అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ తెలంగాణ అని మీరు ఏదో చెప్తున్నారో, దట్ స్టోరీ వాజ్ టోల్డ్ సెవరల్ టైమ్స్ అండ్ ఫ్రమ్ సెవరల్ పర్స్పెక్టివ్స్. ఇది అన్టోల్డ్ స్టోరీ ఏం కాదు. ఎందుకు అనంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేటువంటిది ప్రపంచంలోనే, భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే అత్యంత ఉత్కృష్టమైనటువంటి రైతాంగ పోరాటంలాగా చరిత్రకెక్కి ఉన్నది మొదటిది. ఈ రైతాంగ పోరాటం అనేటువంటిది ఒక ఫ్యాక్షనో లేకపోతే ఒక చిన్న గ్రూపో లేకపోతే ఒక ఇదో చేసినటువంటి పోరాటం కాదు. ఇట్ ఈస్ వెరీ ఆర్గనైజ్డ్, ఒక ఆర్గనైజ్డ్ మూమెంట్ లాగా వచ్చినటువంటి పోరాటం. రైతులు సాయుధులై తిరగబడడం అనేది అప్పటి వరకు చరిత్రలో జరగలేదు. సో దీనికి సంబంధించినటువంటి కథనాలు, దీనికి సంబంధించినటువంటి విశ్లేషణలు తరిమెల నాగిరెడ్డి గారు ఉండొచ్చు, లేకపోతే పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉండొచ్చు, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు ఉండొచ్చు, లేదా ఇండిపెండెంట్ రీసెర్చర్స్, సోషియాలజిస్టులు, నాకు తెలిసినటువంటి 2-3 సోషియాలజిస్ట్స్ ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మీద అద్భుతమైనటువంటి పరిశోధనలు చేసినారు. ఈ మొత్తములో ఏమి జరిగింది అని అంటే, తెలంగాణ అనేది ఒక ప్రాంతము. ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక ముస్లిం రాజు అనేటువంటి ఒక నిజాం, ముస్లిం మతానికి చెందినటువంటి, ఇది ముస్లిం రాజ్యం కాదు, అదొకటి మీరు గమనించండి. ముస్లిం రాజు మాత్రమే, ప్రజలందరూ హిందువులే, మెజారిటీ ప్రజలు హిందువులే. కశ్మీర్లో రాజు హిందువు, ప్రజలందరూ ముస్లిమ్స్. 90% ప్రజలు, 80% ప్రజలు అక్కడ ముస్లిమ్స్. కానీ ఆ రాజు హరిసింగ్ మాత్రం హిందువు. తెలంగాణలో ప్రజలందరూ హిందువులు 80%, ఈ రాజు మాత్రమే ముస్లిం. ఈ రాజు ఒక నవాబు, ఒక 200 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజవంశానికి చెందినటువంటి చివరి రాజు. ఆయన హయాంలో అధికారం అనేది రాజు చేతిలో లేదు. చరిత్రనే చెప్తున్నాను. ఈ అధికారం అనేది స్థానిక భూస్వాముల చేతిలో ఉంది. ఈ స్థానిక భూస్వాములు, అది విష్ణు రామచంద్రారెడ్డి అయ్యుండొచ్చు, లేకపోతే ఆయన ఎవరు ప్రతాపరెడ్డి అయ్యుండొచ్చు, లేదా జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి అయ్యుండొచ్చు, ఇట్లాంటి ఎవరైనా అయ్యుండొచ్చు. ఈ స్థానిక భూస్వాములందరూ కూడా హిందువులే. మీరు అది గమనించండి. స్థానిక ఆధిపత్యము, స్థానిక భూస్వాములు, స్థానిక పవర్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హిందూ మతానికి చెందినటువంటి వాళ్ళు. ప్రజల్లో మెజారిటీ కూడా హిందువులే. హిందువులే హిందువులను అణచివేసినారు, హిందువులే హిందువులను దోపిడీ చేసినారు, హిందువులే హిందువుల నుంచి, హిందువులని అంటున్నారు కాబట్టి చెప్తున్నాను నేను, వాళ్ళు హిందువులా ఇంకొకట అనేటువంటిది వేరే విషయం. చాకలి ఐలమ్మ పోరాటం చేసింది నిజాంకి వ్యతిరేకంగా కాదు. చాకలి ఐలమ్మ పోరాటం చేసింది వాళ్ళ ఊరు భూస్వామికి వ్యతిరేకంగా, విష్ణూరు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా, లేదా ఇంకొక చోటికి వ్యతిరేకంగా. బందగి పోరాటం చేసింది నిజాంకి వ్యతిరేకంగా కాదు, స్థానికంగా ఉన్నటువంటి భూస్వామికి వ్యతిరేకంగా. ఇక్కడ భూస్వాముల అరాచకాలు, నిజాం అండదండలతోటి భూస్వాములే రాజ్యాన్ని నడిపించేటువంటి స్థితికి వచ్చినారు. ఈ భూస్వాములలో 98% హిందువులే. వాళ్ళే అణచివేసినారు వీళ్ళని. ఈ అణచివేత జరుగుతున్నప్పుడు సాయుధ పోరాటం అనేటువంటిది ఉవ్వెత్తున లేస్తున్నటువంటి క్రమంలో రజాకార్లు అనేటువంటి ఒక ఫ్రింజ్ ఎలిమెంట్ అని అంటాం కదా, ఒక చిన్న ముఠా అనేటువంటిది వచ్చింది. అదేమి పెద్ద సైన్యం కాదు, పెద్ద సైన్యం కాదు రజాకార్లు. జస్ట్ 2000 మంది 1400 మంది ఉన్నటువంటి ముఠా. ఈ ముఠా ఏం చేసింది? ఈ ముఠాలో ఉన్న వాళ్ళందరూ ముస్లింలేనా? ఇది ముస్లింల ఉచకోతనా? ఇది ముస్లిం సైన్యమా? కాదు. గ్రౌండ్ లెవెల్లో మేం చేసిన పరిశోధనల్లో కూడా చాలా చోట్ల దళితులు లేదా వెనుకబడిన కులాల వాళ్ళు, కొన్ని చోట్ల రెడ్లు, ఆధిపత్య శక్తులు భూస్వాములకు అండగా ఉండడం కోసం సాయుధ ముఠాల్లాగా, స్థానిక ముఠాల్లాగా ఏర్పడ్డాయి. దీని ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది? దీని ఆరిజిన్ లాతూర్ నుంచి వచ్చింది. మహారాష్ట్రలో ఉన్న లాతూర్లో కాసిం రజ్వీ అనే ఒక అడ్వకేటు నిజాంకు మద్దతుగా
ఈ రజాకార్లను సృష్టించినాడు, ఈ సాయుధ ముఠాలను సృష్టించినాడు. నేను ఆ సినిమా తీసిన వాళ్ళకు లేదా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే రజాకార్లు అంటే ఐఎస్ అనుకునే వాళ్ళకి చెప్పేది ఒకటే. రజాకార్ అంటే కరసేవకుడు, వాలంటీర్. ఆయన ఏమన్నాడంటే రాజుకు సైన్యం లేదు కాబట్టి, నిజాంకు పెద్ద భారీ సైన్యం లేదు, సైన్యం లేని రాజు నిజాం, కాబట్టే బ్రిటిష్ వాళ్ళతో ఒప్పందం చేసుకొని సీడెడ్ ఇచ్చేసి వాళ్ళందరినీ మీరు కర్ణాటక నుంచి మా మీద వచ్చే దాడులను ఆపండి అని చెప్పేసి అనుకున్నాడు. అట్లాగే ఇటు శ్రీకాకుళం దాకా విజయనగరం దాకా వాళ్ళకి ఇచ్చేసి ఒప్పందం చేసుకున్నారు. సో ఈ దీనిలో భాగంగానే రాజుకి ఈ ప్రతిఘటన ఎక్కువ అవుతుంది, కమ్యూనిస్టులు పెరిగిపోతున్నారు, కాబట్టి వీళ్ళను అడ్డుకోవడానికి ఒక సైన్యం కావాలని చెప్పేసి లాయక్ అలీ అనేటువంటి అప్పుడు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ తోటి ఇతను ఈ యువ న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడి, కాసిం రజ్వీ అన్నట్టు ఆయన, హీ స్టార్టెడ్ వన్ వాలంటరీ ఫోర్స్. దట్ వాలంటరీ ఫోర్స్ ఈజ్ నోన్ యాజ్ రజాకార్స్ అనేటువంటిది ఆ వాలంటరీ గ్రూప్ నుంచి వచ్చినటువంటి ఇది. ఈ వాలంటరీ గ్రూప్కి వచ్చినటువంటి ముస్లిమ్స్ అందులో ఉండే ఒక 10 మందో 100 మందో 50 మందో ముస్లిమ్స్ ఉండొచ్చు. వీళ్ళు దే హర్డ్ లోకల్ పీపుల్, లోకల్గా ఉన్నటువంటి వరంగల్ జిల్లాకు వచ్చినారు. వరంగల్ జిల్లాలో ఒక 3 పెద్ద భూస్వాములు ఉన్నారు. ఈ భూస్వాములకు రక్షణగా ఉండడం కోసము వాళ్ళు అక్కడ లోకల్ కూలీలను హైర్ చేసుకున్నట్టుగా, ఎట్లాగైతే మనకి ఇప్పుడు బీహార్లో ఉండే మాఫియాలు, బీహార్లో ఉండేటువంటి కుల సైన్యాలు ఉంటాయో, ప్రైవేట్ ఆర్మీస్ ఉంటాయో, అటువంటి ఆర్మీని తయారు చేసినారు. అది రజాకార్ ఆర్మీ. దానిలో మిగతా కులాల వాళ్ళు ఉన్నారు, మిగతా మతాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ సర్వ్ చేసింది ఒక హిందూ భూస్వామికి, వీళ్ళందరూ పీడించింది హిందూ ప్రజలను అనేటువంటి విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి. మొదటిది. రెండవది, ఈ రజాకార్లు నిజంగానే అకృత్యాలు చేసినారు. ఎనీ అదర్ గూండాలాగానే వాళ్ళు బిహేవ్ చేసినారు. వీళ్ళు అత్యాచారాలు చేసినారు, దౌర్జన్యాలు చేసినారు, పంటను లాక్కుపోయినారు, భూములు లాక్కుపోయినారు, భూస్వామికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇది చేసినారు. ఇది ఈ సంఘటనలు చాలా దురదృష్టకరమైన సంఘటనలు చరిత్రలో జరిగినాయి. అక్కడి వరకు చాలా రికార్డ్ జరిగింది. అక్కడి వరకు దాదాపు ప్రతి మైన్యూట్ కూడా, ఎందుకంటే ఇది రిటర్న్ స్టోరీ, హిస్టరీ, ఇట్ ఈస్ నాట్ అన్టోల్డ్ స్టోరీ. కశ్మీర్ ఫైల్స్ లాగా లేదా కేరళ స్టోరీ లాగా కాదు. ఇది అద్భుతమైన డాక్యుమెంటేషన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరిగింది, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో జరిగింది, పూర్తి స్థాయి రీసెర్చ్ జరిగింది. అసలు ఎంతమంది రజాకార్లు, వాళ్ళు చేసిన కృత్యాలు ఏంటిది, ఏం చేసినారు. ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా లాంటి వాళ్ళు కూడా సుదీర్ఘమైనటువంటి కథనాలు రాసినారు. ఈపీడబ్ల్యూ లాంటి చోట్ల కూడా బోల్డంత పరిశోధన జరిగింది. ఎందుకంటే ఇది ఎప్పుడో జరిగిన మిత్ కాదు కదా, ఇది మన కళ్ళ ముందర జరిగిన. ఇప్పటికి కూడా ఉన్నారు చాలామంది సాయుధ పోరాటం చేసినటువంటి వాళ్ళు. సో కాబట్టి ఈ డాక్యుమెంటేషన్ని ఐసిటీస్గా చిత్రంగా తీస్తే ఎవరికి అభ్యంతరం లేదు. ఖచ్చితంగా ఈ రజాకార్లకు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు కూడా స్థానిక భూస్వాములే ఉండాలి. వాళ్ళ కొరకే పనిచేసినారు, వాళ్ళ కొరకు వాళ్ళ ముఠాలే ఇవన్నీ పనిచేసినాయి. దీనికి పరిశోధనలో తెలియదు ఏంటంటే దీనికి నిజాం నవాబ్కి సంబంధం లేదు, దీనికి ముస్లిం రిలీజన్కి సంబంధం లేదు. ముస్లిం రిలీజన్ ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యి మీరు ఉచ్చకొత్తగా వేయండి అని చెప్పలే. ఒక కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తే ఒక 300 సంవత్సరాలు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రాంతాన్ని, ఈ మొత్తం హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించిన ముస్లిం రాజులు తలుచుకుంటే ఒక 3 సంవత్సరాలలో అందరినీ ముస్లిమ్స్గా మార్చేసుకోవచ్చు, మతాంతీకరణ చేయవచ్చు. ఎప్పుడు జరగలేదు. ఇవాళ భారతదేశంలో మిగతా కేరళలో కనీసం మీకు 40% ముస్లిమ్స్ ఉన్నారు, కానీ తెలంగాణలో 12% 15% జనాభా ఉంది. ఈ తెలంగాణ ప్రభువులకి, ముఖ్యంగా తెలంగాణ నిజామ్స్కి కానీ, అంటే అసఫ్ జాహీస్కి సంబంధించినటువంటి దానిలో ఒక అద్భుతమైన ఏంటంటే వాళ్ళకు విపరీతమైనటువంటి పరమత సహనం అనేటువంటిది. మనకి వాళ్ళ ప్రధానమంత్రులను చూసుకుంటే అందరు హిందూ ప్రధానమంత్రులు ఉన్నారు. అదేమో కుతుబ్ షాహీలు, ఈవెన్ అసఫ్ జాహీలు కూడా, మనం భీమరావు బాడా అని అన్నాం, లేదా ఇంకోటి అన్నాం, లేదా మన అమరచింత గద్వాల సంస్థానానికి సంబంధించిన రాజా రామేశ్వరరావు వీళ్ళ గురించి మాట్లాడుతున్నాం. లేదా ఇట్లా చాలామంది వాళ్ళందరూ కూడా హిందూ ధర్మాన్ని పాటించేటువంటి నార్త్ ఇండియన్ వాళ్ళనే ప్రధానమంత్రులుగా చేసుకున్నారు. అదే కాదు, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా కాయస్థాస్కి ఇచ్చినారు. కాయస్థా హైదరాబాద్ అని మా డిపార్ట్మెంట్లో
ఉస్మానియా యూనివర్సిటీలో సోషియాలజీలో ఒక ఆయన పిహెచ్డి చేసినాడు. వీళ్ళందరినీ బీహార్ యూపీ నుంచి పట్టుకొచ్చి మొత్తం ఖజానా నిర్వహణ అంతా కాయస్తులతో చేయించుకున్నాడు. ఎక్కడ కూడా చాలా మంచి స్టోరీస్. నిజానికి ఇప్పుడు మనకు మిలాదు నబీ ఇట్లాంటి పీర్ల పండుగ ఇవన్నీ వస్తున్న సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి. ఒక కాంటెక్స్లో సేమ్ డే గణేష్ ఉత్సవ్, హోలీ అండ్ వినాయక నిమజ్జనం, హోలీ పీర్ల పండుగ ఒకటే రోజు వచ్చింది. ప్రొసెషన్స్ వస్తున్నాయి. నిజానికి ఒకటి సంతోష పండుగ హోలీ అనేటిది, సంతోషంతో రంగులు పూసుకునేటిది. ఇంకోటి విషాదం పండుగ, రక్తం పూసుకొని రక్తము చిందేటట్టు కొట్టుకొని తిరుగుతుంటారు. ఇది ఎవరో వచ్చి చెప్పినారు నిజాంకి, అరే ఇట్లా అవుతుంది, అరే ఇది ఎక్కడా లేనిపోని ప్రాబ్లం అవుతుందని ఆయన స్వయంగా వచ్చి ఈ విషాద పండుగలో ముందు వరుసలో పాల్గొని హిందూ పండుగ అట్లా అట్నుంచి ఆ ర్యాలీ వస్తుంది కాబట్టి వీళ్ళందరినీ తీసుకొని ఇంకొక వీధి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ దానిలో జాయిన్ అయ్యి వాళ్ళని తీసుకొని అంటే అంత సామరస్యం. అందుకే గంగా జమున తహజీబ్ అనేటువంటిది దానిలోంచి వచ్చింది. ఎప్పుడు కూడా ఇక్కడ హిందువులను ఉచ్చకొత్తగా చేయడము, మతాలు మార్పించడము ఇవేవి జరగలేదు. అయితే ఇప్పుడు రజాకర్ మూవీ తీస్తున్న వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు, అన్టోల్డ్ స్టోరీ. ఇప్పటిదాకా ఈ యాంగిల్లో ఎవరు మనకి చెప్పలేదు. కాబట్టి మీరు ఆ పోస్టర్ కనుక చూసినట్టయితే ఒక కత్తి మీద హిందూ యువకుడు వేలాడుతూ ఉంటాడు, అది కూడా బ్రాహ్మణ యువకుడిని వేలాడుతున్నట్టుగా కనిపించడం అనేది. సో ఇది అన్టోల్డ్ స్టోరీ కాదా? ఎవరి పర్సెప్షన్లో వాళ్ళు ఇప్పటిదాకా చరిత్రను చెప్తూ వస్తున్నారు, ఇది ఎక్కడో మూలన దాగి ఉన్నటువంటి ఒక సత్యం, దాన్ని మేము బయటికి తీసుకొస్తున్నాము అని. మీరు ఆదిపురుష్ లాగా లేదా ఇంకొక సినిమా లాగా ఒక ఫిక్షన్ వర్క్ అయితే ఎవరికి ప్రాబ్లం లేదు. బట్ వెన్ యు ఆర్ సింబలైజింగ్, వెన్ యు ఆర్ పోర్ట్రేటింగ్ పర్టికులర్ స్టేట్ ఆర్ పర్టికులర్ కమ్యూనిటీ ఆర్ పర్టికులర్ ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రకమైన చీప్ పబ్లిసిటీ ట్రిక్స్ అనేటువంటి గతంలో మనం కశ్మీర్ పండిట్స్ ఇష్యూలో చూసినాం. కశ్మీర్లో జరిగింది ఒకటి, వీళ్ళు చెప్పింది ఒకటి. ఎప్పుడైనా సరే ఒక ఫిక్షన్ అన్టోల్డ్ స్టోరీనే. హిస్టరీ కెనాట్ బి అన్టోల్డ్ స్టోరీ. ఒక పర్స్పెక్టివ్లో చెప్పినారు. ఫిక్షనే, నేను ఇప్పుడు ఒక కథ వెళ్తాను మీకు, అది అన్టోల్డ్ స్టోరీ. అది ఎవరు చెప్పి ఉండలే ఇంతకుముందు, ఎవరు చెప్పి ఉండలేదంటే అంత ఎగ్జాజరేషన్ అనే ఉండొచ్చు, అంత కల్పితం ఉండొచ్చు, లేదా అంత అబద్ధం అనే ఉండొచ్చు. ఇది జరుగుతున్నది, సిస్టమేటిక్గా జరుగుతున్నది. మీరు 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 ఆశ్చర్యపోతారు ఎంత రీసెర్చ్ ఎంతవరకు జరుగుతుందనంటే త్వరలోనే ద్రవిడ్ మూమెంట్ మీద కూడా అన్టోల్డ్ స్టోరీ రాబోతున్నది త్వరలోనే. ఎందుకంటే ద్రవిడ ఉద్యమం టైంలో బ్రాహ్మణులను ఎంత చిత్రవాద చేసినారు, ఎంత చిత్రహింసలు పెట్టినారని మాట్లాడే వాళ్ళు పెరుగుతున్నారు ఈ మధ్య. తమిళనాడులో పెరియార్కు వ్యతిరేకంగా కూడా సినిమా తీసేటువంటి రోజులు రాబోతున్నాయి. అట్లా కేరళలో వచ్చినాయి. అయితే ఇటువంటిదే ఇవాళ ఈ ఎలక్షన్ సందర్భంగా ఒక ఫిక్షనల్ వర్క్ని తీసుకొచ్చి ఇది ఫ్యాక్ట్ ఫైల్ అని చెప్పబోతున్నారు. ఫైల్ అంటే ఆధారాలతోటి, రెఫరెన్సెస్ తోటి ఉండేటువంటిదని ఫైల్ అంటారు, స్టోరీని ఫైల్ అన్నారు. సో ఇప్పుడు వీళ్ళు రజాకార్ ఫైల్స్ తీసుకొస్తే కూడా దాన్ని జరిగినటువంటి సంఘటనలని ఇంకా చిలువలు పలువలు చేసి విద్వేషాలు రెచ్చగొట్టి లేదా ముస్లిం వ్యతిరేకత పెంచి, మీరు ఎక్కడైనా గమనించండి, వీళ్ళు ఎప్పటి వరకు కూడా ముస్లింలు గోబ్యాక్ అని అనలేదు. 20 ఏళ్ళ కింద హిందుస్థాన్ ఫలానా వాళ్ళు ఖబరస్థాన్ యా పాకిస్తాన్ అనేవాళ్ళు. అటువంటివి లేవు, అట్లా రెచ్చగొట్టట్లా. హిందూ విక్టిమైజేషన్ కార్డు ప్లే చేస్తున్నారు. నిజంగానే ఒక కత్తి మీద ఒక బ్రాహ్మణ యువకుడి, హిందూ యువకుడి ఇది కనుక వేలాడుతున్నట్టయితే డాక్టర్ కె శ్రీనివాసులు గారు రిటైర్డ్ ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీలో, ఆయన మొత్తం సాయుధ పోరాటం మీద పిహెచ్డి చేసినాడు. ఆ పోరాటంలో ఎదురొడ్డి నిలబడిన వాళ్ళు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు బీసీ పిల్లలు, ఎస్సీ పిల్లలు జంధ్యం వేసుకొని, బీసీ పిల్లలు జంధ్యం వేసుకొని వేలాడే అవకాశం లేదు. జంధ్యం అనేదో లేకపోతే బ్రాహ్మణిజం అనేది సింబల్ ఆఫ్ సనాతన ధర్మ, ఇట్ ఈస్ సింబల్ ఆఫ్ హిందూయిజం. దే వాంట్ టు ప్రొవోకేట్ హిందూస్ బై ప్లేయింగ్ సేమ్ విక్టిమ్ కార్డ్ హియర్. హిందువులను ఇంత చేసినారు. ఒక్క చారిత్రక ఆధారం తీసుకురండి, ఒక 10-100 దేశీయ విదేశీ చాలా లోకల్ రీసెర్చెస్ కూడా బోలెడ్. ఇది ఎప్పుడో జరగలే, ఇప్పుడే మొన్న జరిగినటువంటిది.
సో ఇది కేవలం రాజకీయ అచ్చా. రెండవది, ఉమ్. ఇప్పుడు ఎవరైతే ఇది సినిమా వాడుతున్నారు, ఈ తీసుకొస్తున్నారు. సినిమా తీసుకురావాలనే భావజాలంతో ఉన్న వాళ్ళు, వీళ్ళు అప్పటికి పుట్టల, వీళ్ళ పార్టీలు పుట్టల, వీళ్ళ ఆ పోరాటంలో లేరు, ఆ ఉద్యమంలో లేరు. అసలు ఎప్పుడు కూడా నిజాంకి వ్యతిరేకంగా ఒక మత ఉద్యమం రాలేదు. ఒక మత ఉద్యమం వస్తే షోయబుల్లా ఖాన్ చనిపోడు. ఒక మత ఉద్యమమే వస్తే ముస్లింలు చనిపోరు దానిలో. ఉమ్. కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి అర్థం కావాలి, ఇది మత ఉద్యమం కాదు, ఇది ఒక భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, ఒక ఫ్యూడలిజంకు వ్యతిరేకంగా, ఒక ఆధిపత్యం వ్యతిరేకంగా, ఇంకా కావాలనుకుంటే ఒక నిజాం రాజుకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమం అని చెప్పుకోవచ్చు. ఉమ్. తప్పేం లేదు, వాస్తవం అది. ఇప్పుడు మీరు మీ చరిత్రలో ఇవన్నీ ఉంటాయా? ఉమ్. అన్టోల్డ్ దీన్ని అన్టోల్డ్ అంటే నేనేమంటున్నానంటే, చరిత్రకు అన్టోల్డ్ స్టోరీ ఉండదు, ఫిక్షన్కి అన్టోల్డ్ స్టోరీ ఉంటుంది. ఎప్పుడైనా చరిత్ర చెప్పబడుతుంది, రాయబడుతుంది. అన్టోల్డ్ రామాయణ అని చెప్పేసి మనం ఒక కొత్త కథ క్రియేట్ చేస్తే ఫైన్, చేయొచ్చు అట్లా. రంగనాయకమ్మ గారు రామాయణ విశ్వక్షము తీసుకురాలే. అంటిల్ దట్ వాజ్ అన్టోల్డ్ స్టోరీ. మనకు చెప్పింది ఒకటి, జరిగింది ఒకటి. ఇక్కడ అట్లా చారిత్రక ఆధారాలతోటో, విశ్లేషణతోటో, చర్చతోటో చేస్తే పర్వాలే. మీరు అంటే నేను ఇప్పుడు కత్తి మీద మీరు ఒక 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 రామ్జీ గోండు వేలాడుతున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే హిస్టారికల్గా అది కరెక్టే. నిజాం సైన్యము లేకపోతే బ్రిటిష్ సైన్యము, ఒక సైన్యము ఆయనని అట్లా చంపేసింది. అట్లాగే ఒక కుమరం భీం ఇదైనాడంటే ఒప్పుకుందాం, ఎందుకంటే జరిగినటువంటి సంఘటన. అసలు ఈ కులాల గొడవ ఎందుకు వచ్చింది, మతాల గొడవ ఎందుకు వచ్చింది, ఈ హిందూ ముస్లిం గొడవ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందని అంటే, ఇప్పుడు దే వాంట్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అట్లాంటి అలజడి. తెలంగాణ అంత వీక్ మైండెడ్ సొసైటీ కాదు. తెలంగాణలో చాలా డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ సాయుధ పోరాటం ఉంది. చాలామంది అట్లా అనుకుంటే, ఇప్పుడు నువ్వు అట్లా చెప్తున్నావు, కానీ బ్రాహ్మణులు చాలామంది నిజాం కులంలో కూడా ఉన్నారు. హైదరాబాద్ బ్రాహ్మణులు ఎప్పుడు పారిపోలే హైదరాబాద్ నుంచి. హైదరాబాద్లో మీరు ఆశ్చర్యపోతారు, నరేంద్ర లూథర్ అంటే ఆయన బోల్డ్ అంత హిస్టరీ రాసినాడు హైదరాబాద్ మీద. మీరు హైదరాబాద్లో కొన్ని ఏరియాస్లో సీతారాం బాగ్ లాంటి ఏరియాకి పోయి ఇవాళ సర్వే చేయండి, ఎక్కడికి వెళ్ళి వచ్చినారు వాళ్ళు. వాళ్ళందరూ తమిళనాడు నుంచి వచ్చినారు. ఎందుకంటే తెలంగాణలో బ్రాహ్మణ కులం అనేది తక్కువ జనాభా. కరణాలు ఉన్నారు చాలామంది, వైష్ణవులు ఉన్నారు, కానీ గుడులలో దీపధూప నైవేద్యాలు పెట్టేటువంటి రాజులు బ్రాహ్మణులు లేకపోతే నిజాం స్వయంగా పాల్ఘాట్ నుంచి, తమిళనాడు నుంచి, చాలా చోట్ల నుంచి బ్రాహ్మణులు ఇక్కడికి ఆహ్వానించినాడు. నేను చెప్పట్లేదు, ఇది చరిత్ర. ఆయన రామాలయాలు కట్టించినాడు. హైదరాబాద్ సిటీలో నిజాం కట్టించిన రామాలయాలు ఉన్నాయి. మీరు అక్కడికి పోయితే అక్కడి శ్రీ వైష్ణవ సీతారాం బాగు దేవాలయం కట్టించింది ఆయననే. అత్తాపూర్ రామాలయంను కట్టించింది నిజామే. కట్టించడం కాదు, వాటి దీపధూప నైవేద్యాలకి రెగ్యులర్గా నిజాం నుంచి ఫండ్స్ వచ్చినాయి. ఆయన పరమత సహనాన్ని లేదా ఇటువంటి మత ఆచారాలను ప్రోత్సహించిన బ్రాహ్మణులను చాలామంది నుంచి. నాకు ఒక అంటే ఈ హిస్టరీ వాక్స్ ఇవన్నీ చేస్తున్నటువంటి ఓల్డ్ సిటీది చదువుతుంటే మనకి ప్రొఫెసర్ రత్నానాయుడు అని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో, ఉస్మాన్ యూనివర్సిటీలో, మన సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండేవారు. మా ప్రొఫెసర్ ఆమె హైదరాబాద్ స్ట్రీట్స్ మీద, హైదరాబాద్ స్లమ్స్ మీద వర్క్ చేసిన. మీరు ఎక్కడికైనా పోండి హైదరాబాద్లో, రామ పేరుతోటి ప్రతి ఊళ్ళలో శివానగర్ ఉంటుంది, ఇంకోటి హిందూ ముస్లిం పేర్ల కంటే హిందూ పేర్లు ఎక్కువ ఉంటాయి. అంటే మీరు గోల్కొండ లాంటి ప్లేసెస్ పోతే పక్కనే మంచిగా పసుపుతో అలికిన లోగిళ్ళు, చిన్న చిన్న ఇళ్ళు కూడా ఉంటాయి, పక్కనే ముస్లిమ్స్, వాళ్ళకేం ప్రాబ్లం లేదు ఎప్పుడు. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు చెప్పినట్టు అక్కన్న మాదన్ ఎక్కడి నుంచి వచ్చినారు అంటే, ఇక్కడ తనషా లాంటి వాళ్ళు, లేకపోతే అప్పుడున్నటువంటి అసఫ్జాహి వాళ్ళందరూ ఒక కలిసిపోయి బతికినారు. రేపు ఈ డైనాసిటీ ప్రారంభించినటువంటి రాజే తన కోడలుగా భాగమతిని చేసుకున్నాడని మీరే చెప్తున్నారు. ఇది భాగ్యనగరం అని చెప్తున్నారు. మరి అట్లాంటప్పుడు గొడవలు ఎక్కడున్నాయి? మీరు వాళ్ళ గొడవలు సృష్టించాలనో, స్పర్ధలు పెంచాలనో, దానివల్ల 4 ఓట్లు తెచ్చుకోవాలనో ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ అటువంటి సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది.
ఎందుకంటే ఇటువంటి అన్టోల్డ్ స్టోరీలు చాలా వచ్చినాయి, చాలా సినిమాలు అట్లా వస్తాయి, వాటిని ఎవ్వరు పట్టించుకునేటువంటి అవకాశం లేదు. ఎస్, కొన్ని ఇన్సిడెంట్స్ మీద అద్భుతమైన సినిమాలు వచ్చినాయి. పరకాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఏదో సినిమాల్లో దానికి సంబంధించిన వచ్చింది, ఆ క్షణం బాగుంటుంది. ఆర్ నారాయణమూర్తి గారు చేశారు వీర తెలంగాణ అనే సినిమాని, తెలంగాణ సాయుధ పోరాటంలో ఏం జరిగిందో చెప్పారు, చూపించారు. అటువంటి సినిమా ఇదంతా చారిత్రక కథనాలను బేస్ చేసుకొని తీసుకొస్తున్నాయి. కానీ ఎలక్షన్స్ని ఉద్దేశించి తెలంగాణలో ఈ దారిన గుండా వస్తామని అనుకుంటే అసలు ఎవరు దాన్ని స్వాగతించరు. చరిత్రను వక్రీకరించడం అనేటువంటిది చరిత్రకు నష్టం చేస్తుంది. మనకు కశ్మీర్లో ఏమైందో ఇవాళ అర్థం కావట్లేదు. అది మీ సినిమాకి అవార్డు ఇచ్చుకున్నారు కావచ్చు, కానీ వాళ్ళ కశ్మీర్ పండిట్స్ ఏం చేస్తున్నారు, మీరు పోతే కొట్టేటట్టున్నారు. అక్కడ వాళ్ళు తిరుగుబడుతున్నారు ఇప్పుడు కశ్మీర్లో ఉన్న గందరగోళంలో. అందుకే మీరు అక్కడ ఎలక్షన్లు పెట్టలేరు ఇప్పుడు. సో ఇది కేరళ పరిస్థితి కూడా అంతే. కేరళలో ఏం సాధించినారు, కేరళలో ఏం చేయలేరు. ఇట్లా హైదరాబాద్ మీద ఒక 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 తప్పుడు కథనాన్ని లేదా ఒక విషయాన్ని చిమ్మేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ సినిమా తీస్తున్నారని అనుకోవచ్చు. కానీ అదొక రీసెర్చ్ చేసి లేదా దానికి సంబంధించిన పరిశోధనలు చేసి దానికి ఉన్నటువంటి ఆధారాలతోటి వీళ్ళు చేస్తున్నారని నేను ఎంత మాత్రం అనుకోవట్లేదు. ఒకవేళ అంటే ఇది ఒక తప్పుడు ప్రచారానికి ఉపయోగపడే పర్సెప్షన్ అనుకుంటున్నాను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ గంటా చక్రపాణి గారు. థ్యాంక్ యూ అండి.